హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్సీ సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి నేను పొద్దున్నే అన్ని పనులన్నీ చేసుకుని చూపిస్తాను కదా. ఇప్పుడు జోషి వెళ్ళిపోయాక నా పని అనేది చూడండి. చూస్తున్నా కదా, కిచెన్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు కిచెన్ అంతా శుభ్రం చేసుకోవచ్చు. గిన్నెలన్నీ తోమేసి అన్నీ చేసుకురావాలి. ఈ వీడియో అంతా అదంతా క్లీనింగ్, మా హబీ స్కూల్ తీసుకెళ్ళేదంతా చూసిద్దరిగాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను అన్నం అనేది వండేసానండి. పొద్దున్న ఆయన డ్యూటీకి వెళ్ళారు కదా, డ్యూటీకి వెళ్ళినప్పుడు అన్నం వండేసాను. కూర టిఫిన్ కూడా చేసేసాక అన్నం కూర వచ్చేసి రాజమా సన్నా కర్రీ అనేది వండానండి. తర్వాత వచ్చేసి ఉప్మా చేశాను. ఇప్పుడు ఇవన్నీ దాంట్లో పూజ చేసుకున్నాము. ఎందుకంటే ఇంకా హబీ తగలేదండి. మేము జోషి నేను ఆయన అయితే తినేసాము. ఇంకా హబీ ఇంకా లేగలేదు ఇంకాని పడుకుని, దానికోసమని సెపరేట్గా పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి అంతా క్లీన్ చేసేసుకుందాము ఇదంతా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి కర్రీ అనేది కూడా అందులో వేసేసుకుంటున్నానండి. ఇలాగా ఆ కుక్కర్ తోటే ఉంచేస్తే ఫేస్ అనేది ఎక్కువ ఆర్ఫేస్ చేసేస్తుంది కదా, అందుకే నేను అందులో ఉంచకుండా ఒక చిన్న గిన్నెలోకి అనేది ఉంచేసుకుంటున్నాను. అది మనం ఒక ప్లేస్ కూడా ఈజీగా చిన్న ప్లేస్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా ఉప్మా కూడా ఊడ్చేసుకున్న గిన్నెలు అనేది పక్క పెట్టేసుకుంటున్నానండి. మిక్సర్ కూడా పని అయిపోయింది కదా, తీసి పక్క పెట్టేసుకుంటాను. మా జోషికి అట్లా మర్చిపోయాను, అవి అన్న తింటుంది కదా. మా కర్రీ అనేది తీసి పెట్టేసుకున్నాం కదండి సెపరేట్గాని. ఆ సెపరేట్ తీసి పెట్టేసుకున్నాక ఇప్పుడు నేను ఒక సైడ్ నుంచి మొత్తం క్లీన్ చేసుకొస్తానండి. రైస్ కూడా నేను దేంట్లో తీయలేదు, అట్లనే ఉంచేసి కర్రీ కూడా పక్క పెట్టేసుకుని స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. స్టవ్ బ్యాక్ సైడ్ కూడా నీట్గా తుడిచేసుకున్నాను. స్టవ్ కింద కూడా తుడిచేసుకున్నానండి. ఇది ఎక్కువ సార్లు కడగడానికి అవ్వదండి. వాటర్ కడిగామంటే మొత్తం కింద అంతా వాటర్ అనేది వచ్చేస్తుంటుంది. అందుకు నేను ఎక్కువ సార్లు కడగను, ఎప్పటికొకసారి మాత్రం కడిగితే అంతేనండి. ఇలాగ స్పాంజీ పెట్టుకుని తుడిచేసుకుంటాను. చూడండి, ఇలా తుడిచేసుకున్నాను కదా. తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసాను కదా. తర్వాత వచ్చేసి గిన్నెల దగ్గరికి వచ్చినండి. సింక్లో చాలా గిన్నెలు ఉన్నాయి కదా, ఆ గిన్నెలన్నీ ఇప్పుడు తోముకు రావాలి. తర్వాత వచ్చేసి ముందుగా పెట్టుకున్న సామాన్లు అనేది తీసుకుని ఎక్కడెక్కడ సర్దేశానండి. సర్దేసిన తర్వాత ఇప్పుడు పెద్దవి ఉంటాయి కదా కుక్కర్ గిన్నెలు, అవన్నీ క్లీన్ చేసుకొస్తున్నాను. ముందుగా పెద్ద సామాన్లు అన్నీ తోమేసుకుని అవి వాడిపోయాక వాటర్ అంతా అవి పక్క సర్దేసుకున్నాను. తర్వాత వచ్చేసి ప్లేట్లు కూడా ఇలాగే వన్ బై వన్ తోమేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి తోమి పెట్టుకోవాలంటే ప్లేస్ అనేది చిన్నగా ఉంది కదా, అదొకటి వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది. అందుకు నేను జాగ్రత్తగా వాటర్ రాకుండా తోముకుంటున్నాను. గిన్నె స్టాండ్ ఉన్నది కానీ అది అస్సలు అక్కడ పట్టట్లేదండి, ఇరికైపోయింది. అందుకు అక్కడ గిన్నె స్టాండ్ పెట్టుకోకుండా ప్లేట్ పెట్టుకుని అందులోకి వేసుకుని వాడిపోయాక మళ్ళీ ఇలా వెంటనే తీసుకుని కబోర్డ్లోకి అనేది సర్దేసుకుంటున్నాను. ఇలా వన్ బై వన్ తోముకోవడం సర్దేసుకోవడం అంతేనండి. వాటర్ అంతా వాడిపోయాక ఇలాగ మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదా సామాన్లను. తర్వాత వచ్చి సింక్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇలాగ సింక్ అంతా క్లీన్ అయిపోయింది. మొత్తం వాటర్ పెట్టుకుని క్లీన్ చేసేసుకుంటున్నానండి. కింద చూస్తున్నా కదా, ఎంతలాగా కడిగినా కూడా వాటర్ అనేది కిందకు వచ్చేసి మ్యాట్ అంతా మొత్తం తడిచిపోద్దండి. ఇలాగా సింక్ దగ్గర కిచెన్లో మొత్తం సర్దేసుకున్నాను. తర్వాత వచ్చేసి హాల్లో మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మా అవి అనేది ఐటమ్స్ అన్నీ తీసేసి దివాని కింద అంతా పడేస్తుంది. ఇప్పుడు అన్నీ సర్దుకు రావాలి. హవ్యను కూడా అంగన్వాడి కూడా దేవటాలని హవ్య ఇంకా లెగలేదు. హవ్య లేచులాగా మొత్తం క్లీన్ చేసేద్దామని మొత్తం కిచెన్లో అయితే సర్దేశాను. ఇప్పుడు వచ్చేసి హాల్లో కూడా సర్దేద్దామని మొత్తం అంతా హాల్లో సర్దేస్తున్నాను. పక్కన వాషింగ్ మిషన్ కూడా అవుతుంది. ఓ పక్కన వచ్చేసి అన్నీ క్లీన్గా పెట్టేసుకుందామని పని అన్నీ మొదలెట్టేశానండి. ఎందుకంటే హవ్య లేచాక హవ్యకి తినిపించడం మళ్ళీ తీసుకెళ్ళడం ఇంక ఇదే పని సరిపోతుంది. అందుకు త్వరగా చేసేసుకుంటున్నాను నేను పని అంతాని. దివాన్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేసి దివాన్ మీద కూడా దుప్పటి అనేది దులిపేసి వేసుకున్నానండి. ఇలా మొత్తం అంతా హాల్లోని కిచెన్లో అట్లనే బెడ్రూమ్లో కూడా మొత్తం కసవంతా ఊడ్చుకొచ్చేసాను. ఇలా కసవంతా ఊడ్చుకొచ్చింది కదా, అది ఇప్పుడు చాట్లోకి అనేది ఎత్తేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి హవ్యాలు లెగ్గొట్టేసి మొత్తం బెడ్ మీద ఉన్న కూడా అంతా దులిపేసి దుప్పటి వేసేసుకుంటున్నానండి. మొత్తం దుప్పట్లన్నీ మడత పెట్టేసుకున్నాను. బెడ్షీట్ కూడా వేసేసుకుని నీట్గా అనేది పెట్టేసుకున్నానండి. ఇలా పిల్లోస్ కూడా వేసి పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి అవ్యకి బ్రష్ కట్ చేయించేసి స్నానం చేపిస్తానండి. స్నానం చేయించేసి ఇలాగా అవ్యకి టిఫిన్ కూడా తినిపించేస్తున్నాను. టిఫిన్ తినిపించేసి తనకి కొంచెంసేపు టీవీ అన్నా బొమ్మలన్నా పెడతానండి. టైం అయిపోయింది కదా, ఇప్పుడు ఏం పెట్టట్లేదు, కొంచెం మాట్లాడుతుంటేనే తినిపించేస్తున్నాను. తినిపించేసి దానికి ఒక బాక్స్లోకి
స్నాక్స్ కూడా పెట్టేశానండి. ఓ పక్కన హవ్యకి కూడా తినిపించడం అయిపోయింది. మూతంతా శుభ్రం తుడిచేసి తనకి కొంచెం పౌడర్ రాద్దామని పౌడర్ని రాసేసి తల కూడా దువ్వేశానండి. తల దువ్వేసి బొట్టు పెట్టేసి తనైతే స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేశాను. వాటర్ బాటిల్, స్నాక్స్, కురుకురే ప్యాకెట్ ఉంది కదా, ఆ ప్యాకెట్ కూడా పెట్టేసి ఇలా స్కూల్ దగ్గర తీసుకొస్తానండి. అవి బాయ్ బాయ్ వెళ్ళు బాయ్ అవి బాయ్ స్కూల్కి ఇంటికి బాయ్ పో చెప్పులు తీసేయి. అవి అని స్కూల్లో దేవేటేసాను కదా, ఇంటికి వచ్చాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి, ఆ బట్టలు కూడా వాష్ అయిపోయినాయి. ఇప్పుడు దానికి ట్యాప్ కొన్న గొట్టాలన్నీ తీసేసి పక్క పెట్టేసి వాషింగ్ మిషన్లో ఈ బట్టలన్నీ తీసి ఒక బకెట్లో వేసుకుని ఇలాగా పైకి అనేది వస్తానండి. పైకి వచ్చేసి బట్టలు అనేది ఆరబెట్టేసుకుంటున్నాను. చూస్తున్నా కదా పైన అనేది వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూసేయండి. పైన వ్యూ అంతా చూసారు కదా, చాలా బాగుంది కదండి. నేను బయట బట్టలు ఆరేసి వచ్చాక కిందకు వస్తాను. ఇప్పుడు టీవీ పెట్టుకుని సిఐడి చూస్తున్నాను. ఒక పక్కన మిక్చర్ తింటా టీవీ అనేది చూస్తున్నానండి. ఒక 1 అవర్ ఖాళీ ఉంటుంది. హవ్య మళ్ళీ 12 కల్లా వచ్చేస్తుంది కదా, అంతలో కొంచెంసేపు కూర్చుందామని టీవీ చూసుకుంటున్నానండి. టీవీ చూస్తానే టైం అనేది అయిపోయిందండి. 12:30 అయిపోయింది. హవ్యని తీసుకురావడానికి అనేది వెళ్ళానండి. వెళ్ళి హవ్యని తీసుకుని వచ్చేస్తున్నాను. ఇలా హవ్య కూడా బ్యాగ్ పట్టుకుని నడిచేస్తానని నా దగ్గరది బ్యాగ్ తీసుకుందండి. ఇలా తీసుకొచ్చేసి హవ్యకి భోజనం పెట్టేస్తున్నానండి. ఒక పక్కన తినిపించడం కూడా అయిపోయాక నేను కూడా కూర్చుని ప్లేట్లు పెట్టేసుకుని తినేస్తున్నానండి. ఒక పక్కన హవ్య బొమ్మలు చూస్తుంది. పడుకుని ముందే భోజనం చేసేద్దామని త్వరగా భోజనం అనేది కంప్లీట్ చేసేస్తున్నానండి. ఒక పక్కన హవ్యకి నిద్ర వచ్చేస్తున్నాను. ఒక పక్కన బొమ్మలు పెట్టేసి నేను భోజనం కంప్లీట్ చేసేసి కొంచెం ఇద్దరము ఆడుకుని టీవీ అని చూసామండి. చూసాక హవ్యని కూడా పడుకోబెట్టేసాను. చూడండి ఎంత క్యూట్గా అనేది పడుకుందో. ఇలా పడుకున్నాక నేను కొంచెం కూడా రిలాక్స్ అయిపోయి నేను కొంచెంసేపు దాంతోపాటు కొంచెం పడుకున్నానండి. పడుకుని లేచాక ఈయన వచ్చేసి డ్యూటీ నుంచి వచ్చాక నేను బట్టలు తేడానికి అనేది పైకి వస్తానండి. చూడండి పైన అనేది ఇప్పుడు 6 అయినట్టుంది కదా, కానీ 4 అయింది. వాతావరణం అనేది మారిపోయిందని త్వరగా బట్టలు అనేది తెచ్చేసానండి. కిందకి తెచ్చేసి ఆడ పెట్టేసి జోషి వస్తుందని ఫ్రిడ్జ్లోంచి పప్పాయి అన్నీ తెచ్చిపెట్టి బయట పెట్టేశాను. ఇలా బయట పెట్టేశాక వాళ్ళిద్దరి కోసము మొత్తం 3 కోసం అనేది పప్పాయ అలాగే ఆరెంజ్ కట్ చేస్తున్నాను. ఇలాగ పప్పాయ అనేది పీల్స్ తీసేసి కట్ చేసేసుకుంటున్నాను. చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక 3 ఆటల్లో ఇలాగా సర్ది పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఆరెంజ్ కట్ట ఒలుచుకుని అందులో వేసేసుకుని 3కి ఇచ్చేసానండి. హవ్య కింద కూర్చుని అయితే ఫ్రూట్స్ అనేది కంప్లీట్ చేస్తారండి. తర్వాత పాలు కూడా ఇచ్చేసాను. పాలు కూడా తాగేసి జోషికి అయితే ట్యూషన్ టైం అయిపోయిందని జోషిని తీసుకుని ట్యూషన్కి వెళ్తున్నానండి. ఇలా మార్నింగ్ నుంచి జోషి స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి జోషి ఇంటికి వచ్చేదాకా నా మార్నింగ్ రొటీన్ చూస్తారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్.